ఇవన్నీ క్యారెట్లు అంతా కూడా పైన అంతా తీసిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ముక్కలు కట్ చేసి మిక్సీలో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ముక్కలు కట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసి, అంటే ఫ్రెండ్స్ ఒకటి ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ముక్కలన్నీ కూడా నేను కట్ చేశాను అనమాట. మిక్సీలో వేయటానికి వెళ్తున్నాను అనమాట. తీసుకొని టేబుల్ మీద కట్ చేశాను అనమాట. మరి అన్నీ కూడా ఈ ముక్కలు కట్ చేశాను కదా, ఈ మిక్సీలో వేద్దామని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ఉడకబెట్టేసి ఇచ్చేస్తున్నారు. నేను అలా కాకుండా ఇలా చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. అంటే నేను మామూలుగా చేస్తానన్నమాట ఫ్రెండ్స్. ఇది ఛానల్ పెట్టబోదు, చాలా రకాలు చేసేదాన్ని ఫ్రెండ్స్. ఛానల్ పెట్టిన కానీ నుంచి చేయటం లేదు, తగ్గించేసారు చాలా. ఇది మిక్సీ పట్టేసారు చూడండి, ఇట్లా వచ్చిందనమాట. చాలా మెత్తగా వచ్చిందనమాట ఫ్రెండ్స్. చూడండి, పెద్ద జార్ కన్నా చిన్న జార్లోనే బాగా వచ్చిందనమాట మెత్తగా. మార్చేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, చూడండి, ఇది లాస్ట్ బాగా వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా చిన్న ముక్కలు కట్ చేశా, తొందరగా ఇది అవ్వట్లేదని. ఇదంతా కూడా పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. బాగా మెత్తగానే వచ్చింది. దీన్ని అంతా కూడా నేతిలో ఇది కుక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నెయ్యి వేస్తున్నా. పొయ్యి ఆన్ చేస్తాను. అంతా కూడా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు జీడిపప్పు వేసేస్తున్నాను అనమాట. ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ తోటగా వేగాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, నెయ్యిలోనే ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి రెండు ఇలా గోల్డ్ కలర్ వచ్చాయన్నమాట. తీసేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ క్యారెట్ తురుము కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా నెయ్యిలో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాం అనమాట. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా సన్న సగమేగా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట, కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఈ నెయ్యిలో సరిపడా నెయ్యి వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చిన తర్వాత మధ్యలో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ బెల్లం అది వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇలాచీ కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి,
బెల్లం కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. క్యారెట్ హల్వాకి నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఏదన్నా వెరైటీ చేయాలంటే ఫ్రెండ్స్, నాకు తెలియని ఐటమ్ ఏదైనా అంటే అన్నవాళ్ళు ఎక్కడన్నా చూసినా ఫంక్షన్లో చూసినా వచ్చి నాకు చెప్తారన్నమాట. వాళ్ళే చెప్తారు డైరెక్షన్ ఏ విధంగా చేయాలమ్మా నువ్వు అని. అమ్మ కూడా అలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ బెల్లం కడిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను కొంచెం ఇందులో మిల్క్ పౌడర్ కూడా కలుపుతున్నాను అన్నమాట. అంటే దాంట్లో ఫుల్గా కలపకుండా ఈ గిన్నెలో సగం కలిపానమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మామూలు పచ్చికోవా కలపాలంటారు ఫ్రెండ్స్. అది నేను అలా వేసుకోకుండా ఇలా కలుపుతున్నాను అనమాట. మిల్క్ పౌడర్ వేసాను అనమాట అండి. మనం ఈ కప్పు వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది యాజువల్ చెప్పాలంటే నేనేంటంటే కప్పుకి అటు ఇటుగా వేసాను అనమాట. బెల్లంతో కాబట్టి ఈ కలర్లో ఉందన్నమాట. షుగర్తో కాదనమాట నేను చేసింది ఈ క్యారెట్ హల్వా. ఈసారి ట్రై చేస్తాను మళ్ళీ షుగర్తో. ట్రై చేయటువంటి చేస్తా ఫ్రెండ్స్. నేను ఇది అయిపోవచ్చింది అనమాట. ఇందులో ఇంకా జీడిపప్పు అది వేయాలన్నమాట. కొంచెం తీగ పాకంలాగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నీ వేసేసుకుని అలాగే దీన్ని కుక్ చేస్తూనే ఉన్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాల పైన పట్టింది నాకు ఫ్రెండ్స్. ఇది గట్టిగా వచ్చేసింది కదా, ఇట్లా రావాలన్నమాట. ఇది ఆరిపోతే గట్టిగా బిగిసిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి డ్రై చేసేసి నట్టు పెట్టాను కదా ముందుగానే. ఈ విధంగా ఇది ఓన్లీ బెల్లంతోనే చేశాను. ఈసారి షుగర్తో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే ఒక పక్కన ఫోన్ ఒక పక్కనేమో చేస్తూ ఉంటా కదా ఫ్రెండ్స్, కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయిపోయింది హల్వా, క్యారెట్ హల్వా అనమాట. బెల్లంతో చేసిన హల్వా అనమాట. బెల్లం అండ్ క్యారెట్ హల్వా కంప్లీట్గా అయిపోయిందనమాట క్యారెట్ హల్వా. చూడండి డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ వేసాను అనమాట ఫ్రెండ్స్. అది చూడండి ఓన్లీ జీడిపప్పు వేసాను.